వీరశైవ భక్త బాహేశ్వరులారా, నంద్యాల పట్టణంలో వీరశైవ సంక్షేమ సమాజం అనే దాన్ని 1983 మే 14వ తారీఖు నాడు రిజిస్టర్ చేయనటువంటి బాడీ ఏర్పాటు చేశాం. ఆ బాడీ అస్తిత్వంలో ఉంటూ వచ్చింది 2005 వరకు. 2008 నుంచి ఉన్నటువంటి వ్యక్తి 2017లో ఆగస్టు 8వ తారీఖు నాడు వీరశైవ సంక్షేమ సంఘం అనే పేరుతో 223/200/2017గా రిజిస్టర్ చేసుకున్నాడు. నేనే ప్రెసిడెంట్ అంటున్నాడు. అతను సంఘానికి ప్రెసిడెంట్ కానీ సమాజానికి ప్రెసిడెంట్ కాదు. 2021 జూను 7వ తారీఖు నాడు సమాజం పేరుతో నేనే రిజిస్టర్ చేయించినాను. ఆ రిజిస్టరింగ్ ఇప్పుడు ప్రస్తుతము ప్రెసిడెంట్గా నేనే ఉంటున్నాను. నిన్న 15 జూను 2025న ప్రబోధానంది ఆలయ ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తే పట్టణంలోని సభ్యులెవ్వరూ కూడా భక్తులు కానీ మహేశ్వరులు కానీ హాజరు కాలేదు. కారణం తెలియదు. మరి ఏ కారణం వల్ల రాలేదో తెలియదు. కానీ నేను ఇంటింటికి పేపర్ పంచడానికి వెళ్ళినప్పుడు నాగరాజు పంచవద్దన్నాడు, నాగరాజు పోవద్దన్నాడు అని అంటున్నారు. ఇది ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. అయితే ఈ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసిన దానిలో నేను ఒక ప్రకటన ఇచ్చినాను. మీ పిల్లలు 8 ఏళ్ల నుంచి 12 ఏళ్లలోపు వయసు కలిగిన వాళ్ళు లింగాస్తక పోటీల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అది ఎప్పుడు జరుపుతామంటే జూలై 13 ఆదివారం నాడు మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో జరుపుతాం. మీరు ఎవరైనా ఆసక్తి కలిగిన పిల్లలు ఉంటే వాళ్ళ పేర్లను నంద్యాల మున్సిపల్ హై స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసేటువంటి ఎం సుధారాణి అనేటి ఆమెకు పేర్లు ఇవ్వవలసినదిగా ఈనాటి నుండి వచ్చే మంగళవారం వరకు, ఈరోజు 17వ తారీఖు 25వ తారీఖు వరకు తమ పిల్లల యొక్క పేర్లు ఇవ్వవచ్చు. 13వ తారీఖు నాడు పోటీ ఉంటుంది. పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తాం. పాల్గొన్న వారందరికీ కూడా కన్సోలేషన్ బహుమతులు ఇస్తాం. కావున మీరు పాల్గొని వీరశైవ సంబంధమైనటువంటి స్తోత్రాలు, అష్టకాలు ఇలాంటివన్నీ కూడా నేర్చుకొని పిల్లలు విజయికి రావాలని, భవిష్యత్తులో వారు వీరశైవాన్ని పాటించాలని కోరుతూ విరమిస్తున్నాను. ఇట్లు అధ్యక్షులు వీరశైవ సంక్షేమ సమాజం రేవణ సిద్ధాంతి.